యూనిట్ అభిప్రాయపడింది. 400 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమ్మక్క సారళమ్మ జాతరలో పనిచేయడానికి సిద్ధమయ్యారు. సమాజానికి తోడ్పడుతూ దైవ చింతన కార్యక్రమానికి వచ్చామంటున్న వాలంటీర్ల నుంచి మరింత సమాచారాన్ని అమ్మవార్ల గద్దెల వద్ద నుంచి మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్త జన కోటి అయితే ప్రభావం పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే అమ్మవార్లను గద్దెల మీదకి చేరుకునే క్రమంలో ముందస్తుగా అయితే మొక్కులు చేసుకున్నటువంటి భక్తులు ఉన్నారు. అయితే భక్తులకు భగవంతునికి మధ్యలో ఒక సేవకులు కూడా ఉన్నారనేది మాత్రం మనం చూడొచ్చు. ఎందుకంటే వాలంటీర్స్ అనేది ఒక ముఖ్య పాత్ర అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే మేడారం మహాజాతరలో భక్తులకు భగవంతునికి మధ్యలో ఉన్నటువంటి ఈ వాలంటీర్స్ అనేది వారి సేవ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా సమ్మక్క సారళమ్మ జాతరలో వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ సేవను ఏ విధంగా చూడవచ్చు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ టీం లీడర్ ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తునికి భగవంతుని మధ్యలో సేవ చేసే భావం కూడా అందరికీ రాదు. వచ్చినటువంటి అరుదైన ఆ గౌరవాన్ని ఈరోజు అమ్మవారి దగ్గర మీరు చేస్తున్నటువంటి అంశం కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మీ టీంకి ఏమేమి సూచనలు ఇచ్చారు? ఎట్లా కొనసాగుతుంది ఇక్కడ? సార్, మొత్తం మా కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 40,000 మంది వాలంటీర్స్ ఉంటే ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ జాతరకు సంబంధించి 400 మంది మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 400 మంది కూడా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం నుంచి వెళ్ళి సెలెక్ట్ అయిన వాలంటీర్స్. వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్స్ కోర్స్ చదువుతున్నారు. సో ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరకు మేము రావడం జరుగుతుంది. ఈ సంవత్సరము మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ ఆధ్వర్యంలో 400 మంది వాలంటీర్స్, 20 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఈ జాతరకి డిప్యూటేషన్ చేయడం జరిగింది. ఈ జాతరలో భాగంగా మా వాలంటీర్స్ సమ్మక్క దగ్గర, సారళమ్మ గద్దెల దగ్గర భక్తులకు తోడ్పాటు అందించడం జరుగుతుంది. అలానే జంపన్నవాగు క్యూ లైన్స్, బస్టాండ్ క్యూ లైన్స్లో భక్తులకు నీటి సౌకర్యం అర్థము వాళ్ళకి నీటిని అందించే కార్యక్రమము, అలాగే జంపన్నవాగులో ఎవరు కూడా దిగకుండా సురక్షితంగా స్నానం చేసే విధంగా పర్యవేక్షించడము, అలాగే మిస్సింగ్ పాయింట్స్లలో మిస్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి మిస్సింగ్ పాయింట్లో అప్పగించడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వీళ్ళకు సేవాభావంతో పాటు ఎలా మెలగాలి, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఎలా మనము అందరం ఒకటిగా ఒక కార్యక్రమాన్ని ముగించాలి. ఈ జాతర జరిగే 5 రోజుల కార్యక్రమంలో చాలా డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తుంటాయి. సో చిన్న చిన్న పొరపాట్లు కూడా తావివ్వకుండా మా వాలంటీర్స్ ఉడతా భక్తి సహాయం అధికారులు చాలా చేస్తున్నారు. వాళ్ళకి మేము ఏదో కొంత విధంగా మా తరపున మేము సేవ చేయడం జరుగుతుంది సార్. ఈ సేవ చేయడము మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సమ్మక్క సారక్క తల్లి దయ వల్ల మా వాలంటీర్స్ కూడా ఇప్పటి మటుకి ఎలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకోలేదు. మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా తరచూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మాకు ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు సార్. ప్రధానంగా వీళ్ళు చేసే బాధ్యతలు, ముఖ్యంగా అమ్మవారి గద్దెల వద్ద చేస్తున్నటువంటి సేవల్లో ప్రధానంగా వీళ్ళ లక్ష్యం ఏముండబోతుంది? మీరు వాళ్ళకి ఏం దిశానిర్దేశం చూపించారు సార్? ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే, ఎంతమంది వస్తే ఎలా చేయాలి, తక్కువ మంది వచ్చినప్పుడు ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎంత టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది వీళ్ళకి చాలా అర్థమైంది సార్. అదేవిధంగా ఓపిక, పేషెన్సీ. భక్తులు ఎంతోమంది వీళ్ళపైన చిరాకు పడుతుంటారు, అయినా కూడా చిరునవ్వుతోటి వాళ్ళకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకెళ్లడము, అలానే బెల్లం ఇస్తుంటారు, అది తాకకుండా చూడడము. సో ఈ విధంగా మనకు అందరు కూడా సహకారం చేస్తున్నారు సార్ వీళ్ళందరూ కూడా. మీరేం చెప్పదలుచుకున్నారు భక్తులకు? మీరు చేసిన సేవా స్వభావాన్ని భక్తులకు ఏ విధంగా పంచుకోబోతున్నారు సార్? ఈ సేవ అనేది చాలా అదృష్టం సార్. ఈ 5 రోజుల జాతరలో మేము పాల్గొనడం అనేది, సో అమ్మవారి కృప అందరిపైన ఉండాలని చెప్తూ, అలానే సుఖ సంతోషాలతో అందరూ కూడా ఉండాలని చెప్తూ, విద్యార్థులు మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పేసి, ఈ సేవ చేయడం వల్ల వాళ్ళకి ఇవన్నీ కూడా లభించాలని చెప్పేసి మా తరపున మేము కోరుకుంటున్నాం సార్. చెప్పండి, యుక్త వయసులోనే మీరు యువకులుగా ఒక అమ్మవారికి సేవ చేయడం కూడా సమాజానికి సేవతో పాటు చాలామంది కూడా మీరు సేవ్ చేస్తున్నటువంటి అంశం కనబడుతుంది. ఇది వృత్తిని ఎంచుకోవడం అంటే, ఈ స్వభావాన్ని ఎంచుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్ఎస్ఎస్ అంటే నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ మీ అనే ప్రొఫెషనల్తో మేము ఇక్కడికి జాయిన్ అయ్యాం. సో అందులో పాటు మేము ఈ ఫీల్డ్ అదృష్టం, ఇది రావాలంటే ఒకసారి రావాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా మిమ్మల్ని ఎట్లా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది? అసలు మీరు ఎట్లా ముందుకు వస్తున్నారు? ఈ బ్యాచ్కి 1000 మెంబర్స్ ఉంటారు. ఆ బ్యాచ్ నుంచి వెళ్ళి 400 మెంబర్స్ క్వాలిఫై అవుతారు. ఆ క్వాలిఫికేషన్స్కి చిన్న చిన్న టెస్ట్ రన్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి క్వాలిఫై చేస్తారు. క్వాలిఫై చేసి ఎంపిక చేసి సెలెక్ట్ చేస్తారు సార్ వాళ్ళు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఈ అవకాశం ఎవరికి రాదు, ఈ గద్దెల పైకి వచ్చే అవకాశం ఎవరికి రాదు, భక్తులకు ఎవరికి రాదు. మాకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, అలానే ఫీల్ అవుతున్నాం అంతే. మీరు చెప్పండి, ఈ అవకాశాన్ని ఎట్లా మీరు వినియోగించుకుంటున్నారు? మేము చాలా ఆనందిస్తున్నాం, అలాగే గర్వపడుతున్నాం.
ఈ అవకాశం మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ఎస్ఎస్కి మా తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. రైట్. ఈ విధంగా ఇక్కడ చెప్తున్నటువంటి యువకులు వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే భక్తులకు అదేవిధంగా భగవంతుని మధ్యలో మేము ఒక వారధిగా ఉండి ఒక సేవ తీసుకొచ్చి సేవను చూపిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ చెప్తున్నటువంటి అంశం ఉంది. ఇక తలలు పడుగు అమ్మవారిని దర్శించుకునే కాకుండా తలలు పలుగుతున్నాయనే ఒక భావం కూడా కనబడుతున్నది. దానికి కూడా పోలీసు వారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాలంటీర్స్తో పాటు పోలీసు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా నిమగ్నమైంది. ఎవరికి కూడా ఇంచు ఇబ్బంది జరగకుండా, ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా, తలకు దెబ్బలు తగలకుండా ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేసి ముందుకు సాగుతున్నటువంటి అంశం అయితే మేడారం గద్దెల వద్ద కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్.